ఇయ్యాల వచ్చిందండి. గోదావరి వైద్యశ్రీ కంపెనీల వల్ల ఈ ఏటా కూడా మా మత్స్యకారులకి చాలా అరుదుగా దొరికేది. గోదావరిలో మాకు పులస మే జూలో వరదజానే పడేది. ఈ వైద్యశ్రీ సంపద వల్ల మాకు ఈ చేప అనేది పులస అనేది చాలా తక్కువ అయిపోయింది. మాకు సెప్టెంబర్ అక్టోబర్లో నవంబర్ దాకా పడేది మాకు సేరమని. అందరూ కూడా అతి ఇష్టంగా తినే ఒక చిన్న క్యాన్ ఒకటి పెద్ద క్యాన్ ఒకటి దొరికింది. చిన్నగానేమో 3000 చిల్లర కొట్టారు, పెద్దగానేమో 5000 చిల్లర కొట్టారండి. ఇక్కడ నుంచి మళ్ళీ మాకు ఈ దీపావళి దాకా కూడా మాకు అరుదుగా దొరికే చీరమని చాలా ఇష్టంగా తింటారు. రాజులు అవని, కాపులు అవని, మా ఫిషర్మెన్ కమ్యూనిటీ అవని, ఇతర కమ్యూనిటీలు అన్నీ కూడా అతి ఇష్టంగా తినే చేప ఇది. మాకు ఇది గోదావరికి వచ్చిందంటే మా మత్స్యకారులకి ఈ 2 నెలలు కూడా చాలా ఆనందంగా దీన్ని కష్టపడడం అనేది జరుగుతుంది. ఈ మార్కెట్ నైట్ 9 నుంచి దాదాపు లేదంటే 10 వరకు కూడా జరుగుతూనే ఉంటుంది. ఈ చీరమని చేప అనేది ఎక్కువగా ఈ రోజుల్లో తూర్పు గాలి అనేది వేస్తుందండి మాకు సముద్రం మీద. తూర్పు గాలి అనేది వేసిన తర్వాత ఆ తూర్పు గాలి జానే మాకు కొంచెం వర్షం అనేది పడుతుంది. తూర్పు వర్షం, ఈ తూర్పు వర్షానికి పుట్టి ఈ తూర్పు గాలి జానే వస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే చిన్న సైజుగా ఉండి పెద్ద సైజు అయ్యే వరకు కూడా ఇది కంటిన్యూగా వెళ్తూనే ఉంటుంది. రాజమండ్రి వరకునే ఇది బాగా అరుదుగా దీన్ని కొన్నిదైతే కోటిపిల్లి వరకు కొంటారండి. కోటిపిల్లి కానించి దీన్ని విలువ అనేది చాలా తక్కువ. ఇంకెక్కడి నుంచి కిందకే దీన్ని విలువండి. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ చీరమని అనేది ఈ రోజుల్లో ఖచ్చితంగా తినాలండి. దాని రుచి కూడా చాలా బాగుంటుంది. ఈ ప్రతి ఒక్కరికి కూడా మేము తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.